ఫ్రెండ్స్, సీజన్ని జేని చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? జే ప్రతిసారి విసిగిస్తది. మమ్మల్ని అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు అని నేను చెప్తా ఉంటాను. అది అబద్ధం అనుకుంటున్నారా? అనుకుంటున్నారు కదండీ! యాక్చువల్‌గా అవి అంత ప్రశాంతంగా ఎవరికి డిస్టర్బెన్స్ ఇవ్వకుండా, ఎవ్వరిని విసిగించకుండా చక్కగా హాయిగా పడుకున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మీరు. ఎంత బుద్ధిగా, ఎంత ఒబిడియంట్‌గా, ఎంత చక్కగా నిద్రపోతున్నాయి అనేసి అనుకుంటున్నారు. అలా అనుకుంటే మీ ఆలోచన రాంగ్ అండి. యాక్చువల్‌గా నేను అవి పడుకున్నది ఎక్కడనుకుంటున్నారు? కిచెన్‌లో. ఆ రోజు నేను ఇంట్లో నాన్ వెజిటేరియన్ చేస్తున్నాననమాట. అందుకోసమని చెప్పేసి హాల్‌లో పడుకున్నాయి, డైనింగ్ టేబుల్ దగ్గర పడుకున్నాయి. అవి లేచి వచ్చి కిచెన్‌లో స్టవ్ దగ్గర ఆ మ్యాట్ దగ్గర పడుకున్నాయండి. ఇంకా నాన్ వెజిటేరియన్ స్మెల్ వచ్చింది కదా! ఇంకా మమ్మీ ఎప్పటికైనా మమ్మల్ని నువ్వు వెయిట్ చేసిని. ఇంకా అది నాన్ వెజిటేరియన్ అంటే చాలా టైం పడుతుంది కదా! ఇంక ఇది ఇప్పుడు అయ్యేలాగా లేదు. సరే ఇక్కడే పడుకుంటే అయిపోయిన వెంటనే మమ్మీ లేపి పెడుతుంది. వేరే దూరంగా వెళ్ళి పడుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అనుకున్నారనుకుంటా. ఇంకా నేను అక్కడ వంట చేస్తుంటే అక్కడే పడుకుండిపోయారనమాట. ఇక డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేనే జాగ్రత్తగా మళ్ళా వెనక్కి చూసుకుంటూ మళ్ళీ గబుక్కన కాళ్ళ కిందకొస్తాయేమోనని చాలా జాగ్రత్తగా వంట చేసి, వాటిని చూసుకుంటూ వంట చేసి, తర్వాత వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ లేపి పెట్టానండి. సీజర్ ఫేస్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఆ నిద్ర బాగా పోయింది కదా! చూడండి. ఉబ్బిపోయి నిద్రపోయినట్టు అర్థమవుతుంది. జే ఫేస్ కూడా అలాగే ఉంది. కాకపోతే జే ఫేస్ నిండా హెయిర్ ఉంది కదా! కనిపించట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.